ఆదిలాబాద్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మోదీ పాల్గొనబోతున్నారు. 6,697 కోట్ల విలువైన పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయబోతున్నారు మోదీ. ఇక రామగుండం ఎన్టీపీసీలో 6,000 కోట్లతో నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు. 70 కోట్లతో నిర్మించిన అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణను ప్రారంభిస్తారు. వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్, బేలా మధ్య NH353B పై చేపట్టబోతున్న 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 136 కోట్లతో చేపట్టబోతున్న NH163 పై హైదరాబాద్ భూపాలపట్నం రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం చేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఆదిలాబాద్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ. ముందుగా ఎక్కడికి వెళ్లబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? ప్రధాని మోదీ ఆదిలాబాద్ కు చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మోదీ పాల్గొనబోతున్నారు. 6,697 కోట్ల విలువైన పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ప్రధాని మోదీ చేయబోతున్నారు. ఇక రామగుండం ఎన్టీపీసీలో 6,000 కోట్లతో నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. ఇక 70 కోట్లతో నిర్మించిన అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణను ప్రారంభిస్తారు మోదీ. వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్, బేలా మధ్య NH353B పై చేపట్టబోతున్న 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 136 కోట్లతో చేపట్టబోతున్న NH163 పై హైదరాబాద్ భూపాలపట్నం రోడ్డుకు భూమి పూజ చేయబోతున్నారు ప్రధాని మోదీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఆదిలాబాద్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ముందుగా ఏ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ జాన్సీ, కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ కు చేరుకున్నారు. ముందుగా అధికారికంగా సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానిక నేతలు అక్కడ ఉండడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ వీరంతా కూడా నరేంద్ర మోదీకి స్వాగతం పలికినటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు. అయితే అధికారిక కార్యక్రమం కావడంతో నరేంద్ర మోదీ చేసుకునేందుకు గవర్నర్ తమిళసై, ఈ విధంగా రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క కూడా నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ఆదిలాబాద్ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముందుగా అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే ఈ రోజు దాదాపు 6,697 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, అదేవిధంగా జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. కొద్దిసేపట్లో అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి వేదికపైకి నరేంద్ర మోదీ చేరుకుంటారు. 6,000 కోట్లతో రామగుండంలో ఎన్టీపీసీ రెండవ థర్మల్ పవర్ యూనిట్ ఆయన జాతికి అంకితం చేస్తున్నారు ముందుగా. ఆ తర్వాత 71 కోట్లతో అంబారి, ఆదిలాబాదు, పీపలకుట్టి రైల్వే స్టేషన్ విద్యుత్ లైన్ ఏదైతే కంప్లీట్ అయిందో దాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. అయితే మొత్తంగా 6,690 కోట్లతో ఈ పనులకు శంకుస్థాపనలు, అదేవిధంగా జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆదిలాబాదు, బేలా మధ్య 491 కోట్లతో తలపెట్టినటువంటి NH353B ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 32 కిలోమీటర్ల మేర 2 లైన్స్ హైవే విస్తరణ కోసం ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది. అదేవిధంగా హైదరాబాద్ భూపాలపట్నం రహదారి విస్తరణకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీని ఎస్టిమేషన్స్ వచ్చేసి 136 కోట్లతోటి NH163 హైవే పైన నిర్మించనున్నారు. మనం చూసుకోవచ్చు, అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా దాదాపు గంట లేట్ గా నరేంద్ర మోదీ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. వేదిక పైన చూసుకోవచ్చు నరేంద్ర మోదీతో పాటు సీఎం
రేవంత్ రెడ్డి ఒకవైపు, మరోవైపు గవర్నర్ తమిళసై, గవర్నర్ పక్కన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. నరేంద్ర మోడీకి స్వాగతం పలుకున్నందుకు చిహ్నంగా రేవంత్ రెడ్డి ఆయనకు కండవ కప్పి స్వాగతం పలికినటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు. మనం కేంద్ర మంత్రితో పాటు స్థానిక ఎంపీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మనం అంటే పొలిటికల్ ఇష్యూస్ కి వచ్చే ఉంటే ఆదిలాబాద్ నుండి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి సోయం బాబురావు ఉన్నారో బీజేపీ ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఆయనకు జాబితా దక్కలేదు. అయినప్పటికీ కూడా స్థానికంగా అధికారిక కార్యక్రమాలు కావడంతో నరేంద్ర మోదీతో కలిసి అయిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే స్వాగతం కార్యక్రమాలు అంటే ముందుగా అధికారిక కార్యక్రమం కావడంతో ఇటు కేంద్ర మంత్రి, అదేవిధంగా గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీకి స్వాగతం చెప్తూ కార్యక్రమాలు అయితే డాస్ మీద చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఆ తర్వాత ముందుగా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్లు అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి శంకుస్థాపనలు, అదేవిధంగా ఇనాగ్రేషన్ సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిగా ఎన్హెచ్ సంబంధించినటువంటి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఎన్టీపీకి సంబంధించినటువంటి